Today we're going to look at, this is the booklet on holiness, and holiness is about how incredibly perfect God is. ఇక్కడ మనకి ఈ యొక్క బుక్లెట్ లో మరి హోలీనెస్ అనగా పరిశుద్ధత కోసం రాయబడి ఉంది. ఇందులో దేవుడు ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన మనకి ఎంతగా మరి వెలుగుగా ఉన్నాడు అన్న విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతుంటున్నాం. And today we're going to look at separation of sin. అయితే ఈరోజు మరి పాపము దాని యొక్క ఎడబాటు గూర్చి మనం నేర్చుకుందాం. There's two words that's used for sin here, the one in the Old and the New Testament. The New Testament it's called kata wau, which is an offense, penalty, occasion, expiation, offender, or missing the mark. ఇక్కడ మీరు సిన్ అనగా పాపము అనే హెడ్డింగ్ పెట్టుకోనండి. సెపరేషన్ అనగా ఎడబాటు, దీని గురించి మనం చదివినట్లయితే మరి ఇక్కడ హెబ్రీ యొక్క భాషలో మనకి ఈ యొక్క పదాన్ని మనం చూసినట్లయితే ఇది ఒక హ్యాబిచువల్ సింగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అనగా యొక్క పెనాల్టీ అనగా మనకి శిక్ష, అలాగనే మరి యొక్క దానికి తగినటువంటి యొక్క సాక్రిఫైస్ అనగా మరి దేవుని యొక్క సాక్రిఫైస్ మనం ఇక్కడ చూడగలుగుతుంటున్నాం. అలాగే పాపము యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో కూడా మనం అక్కడ పర్టికులర్ చూస్తాం. ఈ యొక్క డయాగ్రామ్ ని మీరు జాగ్రత్తగా చూసి ఇదే డయాగ్రామ్ వేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు అది కూడా స్క్రీన్ షాట్ తీసుకురండి. Right, this is a diagram we're going to do today, and I will just give you an idea what it'll look like, and then we'll start drawing this, but that is what we're going to draw and talk to you about today. అయితే ఇక్కడ ఉన్న ఇక్కడ డయాగ్రామ్ ని మనము మరి నేర్చుకుందాం. ఇక్కడ మరి ఇక్కడ హోలీనెస్ కోసం ఏం చెప్తుంది, పాపం కోసం ఏం చెప్తున్నది బైబిల్ అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మన పరిశీలన చేద్దాం. Okay, so I got my blank piece of paper over here. So here's my blank piece of paper, and we are going to start with the heading, and I'm going to say, మీరు పేపర్ పెన్ను తీసుకొని డయాగ్రామ్ వేసుకోనండి. మన జీవన్ గారు మీరు తర్జుమా చేస్తారా? జీవన్ బ్రదర్ మీరు చేస్తారంటే మీకు ఇస్తాను. వచ్చే వారం చేస్తారా? సరే, రైట్. So I'm writing here, holiness and sin separate. ఇక్కడ మీరు రాసుకోండి. ఇక్కడ మరి ఇక్కడ పరిశుద్ధత మరియు పాపము ఎలా గడబాటు. And Romans chapter 3 holiness talks about how we are separated by the sin, and sin meaning miss the mark. రామపత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 26 వచనాల్లో పాపం అంటే ఏంటో, ఈ యొక్క పాపం అనగంటే మిస్సింగ్ ద మార్క్ అనగా ఆజ్ఞాతిక్రమమే పాపం. అనగా చూడండి, ఇక్కడ ఒక చిన్న రౌండ్ గీసి ఇలా చుట్టూ అలాగా వలయంగా మన అలాగే పాపం అలాగా మన వలయంగా పీడిస్తూ ఉంటుంది అనమాట పాపం. So let me just quickly see which verses we're going to read, because I don't want us to read everything in Romans chapter 3. So let me just quickly find పాపాన్ని గురించి రామపత్రికలో మరి కొన్ని వచనాలు మాత్రం చదువుదాం. అంతా చదవద్దు, కానీ ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన సంగతి మొత్తం మనం చదువుదాం. Right, let's read from verse 9. And let's go up to verse 18, 9 to 18. అలాగైనా ఏమందము, మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెతుకువాడెవడనూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు.
వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది. వారి నోటి నుండా శపించుటయో పగయో ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనము కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. థ్యాంక్ యూ బ్రదర్. Thank you. Well read. Awesome. Okay, so is there anybody that can approach God of us? మరి ఇక్కడ Anybody? ఎవరైనా ఎవరు అడుగుతున్నారంటే ఎవరైనా దేవుడిని అప్రోచ్ అవ్వగలరా చెప్పండి. మనం పాపం వల్ల దేవుడిని అప్రోచ్ అవ్వగలమా? లేదంటే ఎలాగుంటే మనం దేవుడిని అప్రోచ్ అవ్వగలం, దేవుడిని మనం చూడగలం? సిద్ధంగా ఉంటే దేవుని చూడండి. హోలీనెస్, హోలీ లైఫ్ కెన్ అప్రోచ్ ద గాడ్. Yeah, there's nobody that can really approach God. God is we cannot approach God unless God make it happen. So because we miss the mark, we cannot approach God. That's where we all start. We start by missing the mark, by being separated from God. అయితే దేవుని మనం అప్రోచ్ అవ్వాలంటే మన యొక్క జీవితంలో మనం అవ్వలేం. అయితే దేవుడు ఆయన పరిశుద్ధుడు. అయితే మనమైతే పాపం చేసి అలా ఆజ్ఞాతిక్రమమే పాపం చేసి మన దేవునికి దూరంగా ఉన్నాం. కానీ దేవుడు ఆయన మనం ప్రేమిస్తేనే తప్ప మనం దేవునికి అప్రోచ్ అవ్వలేం. So all of us, and what you can do is you can draw God, the loving God is on this side, and you can draw yourself on that side, and you can write your name in there as well. That's my name, Steyn, from Australia. So, because of sin, I am separated from God. There's a big cavity between me and God, and I cannot jump from there to there. If I jump, I'll jump and I'll just fall. మన ఇక్కడ చూసినట్లయితే మనం దేవునికి చాలా దూరంగా ఉన్నాం. అంటే ఆస్ట్రేలియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, భారతదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మన యొక్క పాపం వల్ల మనకి దేవునికి మధ్య మన పాపములు అడ్డుగా వచ్చినాయి అన్నమాట. So we're now going to look at the different types of sin that is separating us from God. So there's many types of sin, and that is what we're going to look at today. అయితే మనం వివిధ రకాలైన పాపము చేయడం వల్ల మనకి దేవునికి దూరస్తులుగా ఉన్నాం. First type of sin is in Galatians 5, verse 19 to 21. So let's look at the sin, Galatians 5, 19 to 21. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 27 వరకు చూసినట్లయితే అక్కడ శరీర కార్యాల గురించి అక్కడ మనకి తెలియజేస్తుంది. పాపం అంటే ఏంటో ఇక్కడ మనం చూడగలుగుతాం. అవసరతో శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా విగ్రహారాధన, జారత్వము, అపిత్రత, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, అసూయలు, మత్తతులు, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. Yes, brother. Okay, can somebody read from Galatians 5, 19 to 21, please, brother? ఎవరైనా చదువుతారా? జస్ట్ ఐ quoted the scripture from my memory. చేసిన కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. Thank you, sister. Thank you very much, sister. Okay, and for this, what we'll do is we will draw an eye and saying
what type of sin is he describing there? What is the sin type that we see here? It's obvious sin, very obvious sin. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ కనుబొమ్మ వేయడం జరుగుతుంది. ఏంటంటే ఇందులో మనం చూసినట్లయితే ఎలాంటి పాపము మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. Obvious sin is sin that everybody can see. You're drunk, you sleep with a woman, you have fits of rage and anger. Everybody see your sin. అనగా మనం చేస్తున్న ప్రతి పాపము కూడా తేటపరచబడుతున్నది. అనగా ఇతరులు చూస్తుంటారు. ఒకవేళ ఆల్కహాల్ తాగినా, ఒకవేళ పురుషులైతే స్త్రీతో పడుకున్నా, లేక ఎలాంటి యొక్క అసహ్యమైన కార్యాలు చేసినా ఖచ్చితంగా ఇతరులు చూస్తారు. అలాగే దేవుడు కూడా చూస్తాడు. Second type of sin that we're going to look at is 2 Timothy 3 verse 1 to 5. మరి రెండవది మనం చూసినట్లయితే 2 తిమోతి పత్రిక మనం చదివినట్లయితే 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోవులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడునై యుండును. Right, what can we say about... Thank you very much, sister. Great. Thanks for reading. Great job. What can we say about that type of sin? What is the difference between Galatians 5 and 2 Timothy 3 sin? What do you see? What's the difference between these types of sin? 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు, అలాగనే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఇక్కడ రెండాటికి తేడా ఏంటి? ఈ యొక్క పాపానికి తేడా ఏంటి? అక్కడ శరీర కార్యాలు, ఇక్కడేమో వచ్చేవి. Correct. It's unobvious. It's a sin of the heart. Nobody sees what's going on because it's only in your heart. So people can't see it because you look nice, you talk nice, but your heart is dark. So it's unobvious. చూడండి, ఇక్కడ మరి గలతీ పత్రికలో అయితే శరీర కార్యాలు అవి చేసినప్పుడు ఇతరులు చూస్తారు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో అయితే ఈ పాపాలు ఎవరో చూడరు. కానీ మన హృదయంలో ఉంటాయి. ఈ చెడుతనము, అపవిత్రత, ఇదంతా హృదయంలో ఉంటాయి. హృదయం చాలా చీకటిగా, డార్క్ గా కనిపిస్తుంది అనమాట. దేవుడు చూస్తాడు ఈ కార్యం. ఎస్. So The picture, brother. yes, the picture. Sorry. Thanks for reminding me. Unobvious. భద్రయ్య గారు బాగా చెప్పారు. Just got a dark heart. Now, this is more likely the sin of religious people. So if you're a churchgoer, well, usually we do better with the obvious sin. We kind of stop from doing those sins quickly once we become a Christian. But then we continue with the sins that is in this scripture in 2 Timothy, because it says that they have a form of godliness. What does it mean when it say have a form of godliness but denying its power? What does that mean? మరి చూడండి, ఇక్కడ చూసినట్లయితే ముందు గలతీ పత్రికల పాపం అయితే అది మనుషులందరూ చూస్తారు, దేవుడు చూస్తాడు. అయితే హృదయంలో 2 తిమోతి పత్రికలో చేసే పాపం ఏంటంటే మన హృదయంలో మనం చేస్తుంటామో మనుషులు చూడలేరు కానీ దేవుడు చూస్తుంటాడు. కానీ మన హృదయం చాలా చెడ్డదిగా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట, చాలా డార్క్గా. అనగా పైకి భక్తి గలవారిగా ఉంటాం కానీ లోపలంతా పాపమే, అంతే కదా. వేషధారణ హిపోక్రసీ. ఇంకా Yes, do they go to church? వాళ్ళు సంఘానికి వెళ్తారు కానీ పాపం చేస్తారు. అంతే కదండి. ఓకే, తెలుగు
Yes, they did go to church. Yes, they go to church. And why does it say denying its power? What power is he talking about there, the scriptures? ఇక్కడ ఈ యొక్క లేఖనాల్లో ఏ యొక్క శక్తిని కోసం ఆయన మాట్లాడుతున్నాడు పౌలు గారు? అలాగే దేవుని మీద ఆధారపడరు. పైకి భక్తి గల వారికి ఉంటారు కానీ దాని శక్తిని గాడ్స్ హోలీ స్పిరిట్ దే విల్ నాట్ కన్సీవ్. Yes, they have no power to change. So the power to change is missing because they're still struggling with all those sins over there. So no power to change. ఎందుకంటే వాళ్ళలో ఆ పవర్ లేదన్నమాట. ఆ పవర్ వాళ్ళు మిస్ అయ్యారు కనుక వాళ్ళ జీవితం మార్చబడదు అనమాట. చర్చికి వెళ్ళినా, మనం వాక్యం బోధించినా కూడా మన హృదయాలు ఎందుకు మార్చట్లేదంటే మనలో ఆ శక్తి లేదనమాట. ఆ శక్తిని ఆశ్రయించట్లేదు. పవర్ ఆఫ్ వర్డ్. యా, పవర్ ఆఫ్ వర్డ్. Yes, right. దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాం. Okay, let's go to the next type of sin. Matthew chapter 7, verse 21 to 23. మత్తయి సువార్త 7వ అధ్యాయము 29 నుంచి 31 వరకు. Matthew 7. Matthew chapter 7. 7వ అధ్యాయం మత్తయి సువార్త. There we go. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. Thank you, brother. Thank you. Great job, Sacha. Right. What's that type of sin? So what do we see here? What is this type of sin over here? ఇక్కడ మనం ఎలాంటి పాపం కోసం మనం చూస్తుంటాం అంటే ఇక్కడ జరుగుతున్న పాపం ఏంటి? ఇక్కడ ఉన్న పాపం ఏంటి? ప్రభుని పిలుస్తుంటున్నాం కానీ దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతున్నాం. We call upon the Lord, but we will not obey the will of God. Okay. Yeah. సెల్ఫ్ బోస్టింగ్. Self boasting. ఇంకా Yes, it's religious leaders and the religious people sin. So it is works. People think that by works they are saved. ద విల్ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడ మత సంబంధమైన మరి మాటలు బోధిస్తున్నారు రిలీజియస్ నాయకులు, బోధకులు. కానీ దేవుని చిత్తాన్ని ఎలా చేయబోతున్నారు? I go to church, I teach, I preach, I make disciples, I'm saved because of that. కానీ ఇక్కడ మరి ఏంటంటే మనము సంఘానికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, వాక్యం బోధిస్తాం, ప్రకటిస్తాం, శిష్యులను తయారు చేస్తాం, కానీ మనలో మార్పు అన్నది లేదంటే అదేంటన్నది కేవలం మనం పని చేస్తాం అంతే. కానీ నిజమైన హోలీనెస్ మనలో లేదనమాట, పరిశుద్ధత లేదు. I feel good about myself when I preach. I feel like I earned something and God would like me because I'm preaching or teaching. That is the one there. మరి ఇక్కడ దేవుడు ఆయన మాటలు నేను బోధిస్తున్నాను కనుక నేను చాలా గొప్పవాడిని కానీ నేను ఫీల్ అవుతుంటున్నాను మాట్లాడాక. Okay, the next one that we're going to look at is Revelation chapter 21, verse 7 to 8. అలాగే ప్రకటన గ్రంథము 27వ అధ్యాయము రెవల్యూషన్ 21 చాప్టర్ 7 to 8, chapter 21, 7 to 8. 7 నుంచి 8 వచనాలు. జయించేవాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడనై ఉండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరాధకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులను, అగ్నిగర్ధకుల మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మార్గము. Thank you, brother.
Swami, very good. Yeah, so yeah, మధుని గారు. what we see here is some people think sin are small and other people think that some sin are big. Like a lie, if I tell a lie, that is small, but if I murder, that is big. కొంతమంది పాపము పెద్దదిగా ఉండొచ్చు, కొంతమంది చిన్నగా ఉండొచ్చు అబద్ధం అన్నది. Yet both separates us from God. Whether it's a lie or whether it's murder, it separates us from God. So we think అయితే ఇక్కడ అబద్ధమైన అవ్వచ్చు లేదా నరహత్య అవ్వచ్చు, దేవునికి మనకి వ్యత్యాసాన్ని ఆ దూరాన్ని పెట్టేది ఈ పాపమైన వాడు. ఆ చిన్న పాపమైనా కానీ పెద్ద పాపమైనా కానీ. And then the last type of sin we're going to look at is in James chapter 4, verse 17. యోహాను సువార్త ఈ యాకోబు పత్రిక 4:17 చదువుదాం చివరగా. యాకోబు 4:17. యాకోబు 4:17. కాబట్టి మేలైనది చేయక నెరిగియు అలాగ చేయు వానికి పాపము కలుగును. వెరీ గుడ్, థ్యాంక్ యూ. Very good. థ్యాంక్ యూ భద్రయ్య గారు. Yes, thank you, brother. థ్యాంక్ యూ. Right. So the sin here is not doing good. So it's not doing good. ఎందుకంటే అది మంచి విషయమే కానీ మనం చేయాలనుకున్నప్పుడు చేయలేదనుకోండి, అది పాపం. సరే, ఇక్కడ చిన్నది అంటే అయ్యా మేలైనది చేయనేరయ్యో అలాగ చేయని వారికి పాపం కలుగును. So డౌట్ అండి. మరణకరమైన పాపము, మరణము కాని పాపాలు ఉన్నాయని నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? Okay, this brother is asking that there are two kinds of sin. One is deadly sin and another one is not deadly sin. Is it right, brother? yes, there is two types of sin. Yes. రెండు ఉన్నాయన్న, కరెక్ట్ టైం రెండవది. అదే ఓకే. దాన్ని వివరించండి. Okay, please explain, but you're asking. So Deadly sin and not deadly sin. yes. So the best way to answer that is to look at Galatians chapter 5, and that talks about the sin that is deadly. So if you can go to let's go to Galatians chapter 5. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక శరీర కార్యాలు ఉన్నాయి. And we're going to read, we've already read that, but we're going to read verse 21 again. ఆల్రెడీ 21వ వచనం, శరీర కార్యాలు స్పష్టమైనవి అవే అనగా జారత్వము, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. Right. So what's the meaning of that? It says, I warn, as I did before, that those who live like this will not inherit the kingdom of God, which is deadly sin. So what is the difference there? అయితే ఇక్కడ ఇవి చేసిన వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటే ఇక్కడ ఇది మరణకరమైన పాపము అని మీరు అనుకుంటున్నారా కాదా? కరెక్ట్. ఓకే. మరణకరమైన పాపం, డెడ్లీ సిన్. ఓకే. మరణం కాని పాపాలు ఏంటి? ఓకే, మరణం కాని వాట్ ఆర్ ద నాట్ deadly sin. Right. So that is living like it. In other words, that scripture talks about that they live like this. There's no change. In other words, they've decided, I'm going to get drunk every Saturday. So it's my life. I'm not putting my sinful life aside. That makes it a deadly sin. ఒకవేళ ప్రతి శనివారం నేను తాగుతూ కూర్చున్నాను అనుకోండి, అది డెడ్లీ సిన్ కాదు.
So if I would maybe get drunk once and I'm like so upset and I don't do it again, well then I don't live like that. Then I can get forgiveness. But if I continually get drunk every weekend and I'm not changing, then it becomes deadly sin. I will be lost because of that. అయితే నేను ఎప్పుడో ఒకసారి నా మనసు బాగాలేప్పుడు తాగాను అనుకోండి, ఒకసారి తాగాను మళ్ళీ ఎప్పుడైనా తాగలేదు, అదేంటంటే అన్‌డెడ్లీ సిన్ అన్నారు. Right. The other scripture which is probably good is in Hebrews chapter 6. Is another one to talk about the same topic. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. Let's go to కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి వారి మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిసములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అనుకున్నది మరలా వేయక క్రీస్తుని గూర్చిన ఆ మూల ప్రదేశమును మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. దేవుడు సెలవించిన యెడల మనం ఎలాగ చేయదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మల పాలివారే దేవుని దివ్యవాక్యమైన రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేసి హఠాత్తుగా ఆయనను అవమానపరుచున్నారు గనక వారి మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. Thank you, brother. right. So specifically verse 4 and 5 is the one that's got the answer. So what does that say to us about being lost? అయితే మనం దేవునికి దూరం అయిపోవడం అంటే ఏంటి? అలాగే పాపం వల్ల మనం దేవునికి దూరం అయిపోతున్నాం కదా. అవునండి. Why can they not be forgiven? కొన్ని పాపాలను దేవుడు వాళ్ళకి క్షమిస్తాడు, కొన్ని పాపాలను దేవుడు క్షమించడు. అదే ఏ పాపాలు క్షమిస్తాడు? రోమాపత్రిక 6:18. దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనే ఉద్దేశించిన వాడని తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎడ ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ ఆ నిశ్చలమును స్థిరమనై మన ఆత్మకు ఆ లంగర వల నుండి తెర లోపల ప్రవేశించుతున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా పక్షమును ప్రవేశించెను. థ్యాంక్ యూ. Yes. Okay. So I guess that the answer there is that they had the full knowledge of the truth, and because they fell away, now once they've fallen away, they can't get forgiveness for their sins again. But now falling away is very complicated because it says there they need to have the full knowledge of the truth. ఇక్కడ మనం ఈ యొక్క పాపాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నాయి ఏంటంటే మరి వ్యభిచారము, దొంగతనం, రహస్య ఇలాంటి యొక్క మనలో ఉన్న 7 యొక్క పాపములు కూడా డెడ్లీ సిన్ గా మనకు కనిపిస్తుంటున్నాయి. అయితే వాటి విరోధమైనవి కూడా అనగా అన్డెడ్లీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అనగా మరణకరమైన పాపం కూడా మనకి కనిపిస్తుంది. అనగా అతని మీద కోపడిన లేక ద్వేషం కలిగిన ఇలాంటి కొన్ని పాపాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే but it's a big discussion, so I think we probably should have a separate lesson for focusing on that. Otherwise we're going to get distracted because there's more scriptures to explain and talk about deadly sin. So I'm giving you some scriptures, but it's not the complete answer. అయితే ఇక్కడ కంప్లీట్ ఆన్సర్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే డెడ్లీ సిన్, నాట్ డెడ్లీ సిన్ అంటే ఏంటంటే మనకి బైబిల్లో ఏ చిన్నది చేసిన ఆజ్ఞాతిక్రమే పాపం. అనగా మిస్సింగ్ ద మార్క్ అనేది పాపం అనమాట.
అయితే ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న డెడ్లీ నాట్ డెడ్లీ అని. కానీ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వేషిస్తే గనక దానికి క్షమాపణ లేదు అని ప్రభు చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ద్వేషించకుండా నువ్వు ఏ పాపం చేసినా క్షమించబడుతుంది. కానీ అన్నిసార్లు అదే పాపం చేస్తాం అనుకోండి క్షమించబడదు. అది చెప్పేది. అర్థమైంది వదిలే గారే? అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. Yes, thank you, brother. పరిశుద్ధాత్మ దేవుని ద్వేషించామనుకోండి దేవుడు క్షమించడు. అవును. మనం ఈ లోక సంబంధ పాపాలు ఏం చేసినా వన్ టైం దేవుడు క్షమిస్తాడు, బట్ నాట్ ఆల్ ది టైం. దేవుడు అన్నిసార్లు అయినా ఫర్గివ్నెస్ అనేది దేవుడు అంట. అవునండి, అవును. ఎస్ బ్రదర్. Okay. I give So, some explanation. Those who blaspheme with the Holy Spirit, Jesus said that yes. if God will not forgive the blasphemy of the Holy Spirit, and whatever the remaining the deadly sins man have, God will forgive, but only one time, not every time. So this is I give the scriptures for that. Yeah. And even what does it mean to sin against the Holy Spirit? It's a bigger question. So what does it really mean to sin against the Holy Spirit? Is anybody sure what it means? I don't get a clear answer from that always. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని మనం ద్వేషించడం లేదా దూషించడం అన్నది మనకి దానికి అర్థం ఏమిస్తుంది ఇక్కడ కరెక్ట్ గా మనం చెప్పాలంటే? Now, దేవుని we should not reject the God's word. yeah, God's word is inspired by the Holy Spirit. yeah, yes. Rejecting Jesus and not obeying His word is probably equal to sinning against the Holy Spirit. So if you reject Jesus and do not obey His word, then you are sinning against the Holy Spirit. There might be other things as well, because the Pharisees rejected the miracles. So they looked at miracles and they say, "Oh, that's from Satan," and then he said that is sin against the Holy Spirit. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చాలా మంది యేసు ప్రభుని అనగా యేసు ప్రభు మాటలు ఎవరైతే ద్వేషిస్తారో తృణీకరిస్తారో వాళ్ళకి క్షమాపణ లేదన్నమాట ప్రభుని. అయితే ఇక్కడ దేవుని మాటలు తృణీకరించకూడదు. కానీ చాలా మంది పరిసయ్యులు యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూశారు, ఏమన్నారంటే అవి ఒక మ్యాజిక్ గా అని వాళ్ళు ఆలోచన చేస్తారు. ఏదో ఆ దేవుడు చేసిన కార్యాలని వాళ్ళు గుర్తించలేదు. Right, but I want to get back to the lesson here. So over here is now all the sin types, and we all have got a tendency of where we struggle with, because we do sin. So which one of these is a sin that you struggle with? What we just talked about. So I can talk about myself, and then we're going to ask you also to talk about yourself. So when I was అయితే ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఏదో ఒక రకమైన పాపము మనలను వేధిస్తూ ఉంటుంది. అది అబ్యూస్ అనగా కనిపించేది, లేక అన్అబ్యూస్ కనిపించినదా, లేదా మత సంబంధమైన నాయకత్వంలో ఉన్న వర్క్స్ మనం చేసి ప్రవర్తిస్తాం దేవుని చిత్తం నెరవేర్చలేము అదా, లేదా చిన్న పాపమా పెద్ద పాపమా అన్నది మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే మన అందరం ఏదో ఒక దానికి ఎడిక్ట్ అయి ఉన్నాం. అదేంటది చెప్తారా మీరు ఎవరైనా? Yes, brother. Sometimes I may feel that religiously I'm doing good works. yes, That is yes. my sin. Yes, and I think I also, when I was a non-Christian, I struggled with obvious sin because I got drunk and I had women. And then I stopped that. But now my sin is more sometimes this. I think I'm good because I'm working for God, and that is not right. And the other thing that I do is unobvious sin, things like being prideful or don't listen to advice. So it's between these two is probably where my sin today lie. అయితే ఇప్పుడు ఒకప్పుడైతే ఆయన యేసు ప్రభుని తెలుసుకోక ముందు ఆయన త్రాగేవాడు, అలాగనే మరి అమ్మాయితో కూడా ఉమెన్తో ఉండేవాడు. అయితే ఇప్పుడైతే ప్రభుని తెలుసుకున్న తర్వాత బాప్తిజం అయిన తర్వాత వాటిని విడిచిపెట్టి ఇప్పుడు ప్రభువులు ఎదుగుతున్నాడు. అయితే ఇప్పుడు మనలో కనబడని పాపం అంటే ప్రౌడ్. కొన్నిసార్లు నేను గర్విస్తూ ఉంటాను, ఇతరులు ఏమైనా సలహాలు చెప్తే దాన్ని నేను ఒక్కొక్కసారి వెనకపోతున్నాను, అదొక రకమైన పాపమే. అంత మాత్రమే కాదు, మత సంబంధమైన వర్క్స్ నేను చేస్తున్నానని గర్విస్తూ ఉంటాను, వర్క్స్ రిలీజియస్ లీడర్గా. ఈ రెండు పాపాల మధ్యలో నేను నలిగిపోతున్నాను.
So maybe we can now let the brothers and sisters on our channel talk about where do they think they still struggle. Where do they normally struggle today? కాబట్టి ఇక్కడ మనం ఉన్న ప్రతి సహోదరుడు ఈ యొక్క పాపాలు ఎక్కడో ఒక చోట మనం ఇక్కడ సతమతం అవుతూ ఉంటున్నాం ఖచ్చితంగా. నేను అవుతున్నాం లేదు చెప్పండి. I can అవుతున్నాను. ఎస్, కరెక్ట్. ఎస్ బ్రదర్ డేవిడ్, ప్లీజ్ టెల్ us. okay, I can struggle also with obvious sin. Just like Stan said, that to say what you say can get carried away with what you see. You understand me? So it now take prayers and other things to be able to, you understand me, to come back. And secondly, also in the religious level, why you say when you are preaching, when you are teaching the word of God, you are thinking that maybe you are doing the best thing. You understand me? But you need to be I need to be very, very careful. You understand me? So that I will not be like those whom Jesus said, I do not know you workers of iniquity in the book of Matthew 7:21-7 that we have read. So we just need to always check ourselves as to whether we are cleaving the will of God. So thank you. Thank you. మరి ఇక్కడ ఆయన చెప్పినట్టుగానే స్టేన్ గారు చెప్పినట్టుగానే ఈయన చెప్పాడంటే నేను కూడా అలాగే సతమతం అవుతున్నాను. కొన్ని కనిపించే పాపాలు ఉన్నాయి, కొన్ని కనబడని పాపాలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ప్రభు అని పిలుస్తుంటారు కానీ పరలోక రాజ్యానికి వారసులం కావు. ఎందుకంటే మనం దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఈ రకమైన 2 రకాలైన పాపాల్లో మనం అయిపోతున్నాం, సతమతం అయిపోతున్నాం అని వారు కూడా తెలియజేశారు. కాబట్టి మనం మరి గమనించాలని తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. Right. Anybody else? ఎస్, థ్యాంక్ యూ. We'll complete this lesson, brother. Time is going right. Right. Time is finished. Okay, great. So we just covered this today. So I'd like you to go and talk to your friends and brothers and discuss which one of these ones are the ones that you struggle with the most. So that's homework. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, ప్రకటించినప్పుడు మన స్నేహితుల దగ్గర కానీ మన సంఘస్థుల దగ్గర కానీ వెళ్ళి పాపాన్ని గురించి వివరించినప్పుడు వాళ్ళకి ఇది చెప్తే, అయ్యా నువ్వు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నావు, నువ్వు ఎక్కడ ఈ పాపంతో నువ్వు అంటికి పోయి ఉన్నావు, ఎక్కడ సతమతం అవుతున్నావు, దీని నుంచి బయటికి రావడానికి నీకు అవకాశం దేవుడు కల్పించాడు అని మన వాక్యాన్ని వాళ్ళకి బోధిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాపా నుంచి బయటకు వచ్చి సెపరేట్ అయిపోతారు అనమాట. Now, if you want to use if you want to help a non-Christian, a brother that's a Hindu and not a Christian, you too will have to talk about your sin. You can't say to the Hindu brother, oh, let's talk about your sin, but I'm not going to talk about my sin. You have to start the conversation and talk about your sin first. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎప్పుడైతే ఒక హిందూ బ్రదర్ దగ్గరికి సోదరికి మన పాపం కోసం మనం మాట్లాడుతుంటామో అప్పుడు వాళ్ళ పాపం కోసం ఓపెన్ అవుతారు అనమాట. అప్పుడు వాళ్ళు ఈ పాపం కోసం తెలియజేస్తుంటారు కనుక వాళ్ళు ఆ పాపాన్ని గురించి తేటగా మరి మనతో పంచుకోవడం జరుగుతుంటది అనమాట. So let's practice to talk about our sin with one another so we can also share that with the unbelievers. కాబట్టి ఇలాగ మనం ఒకరికొకరు మనం మరి అన్ని జనుల ఎదుగు వెళ్ళి దేవుని వాక్యం మనం ప్రకటిస్తే వాళ్ళు సువార్తను వింటారు, పాపం అంటే వాళ్ళు తెలుసుకుంటారు, దాని నుంచి బయటికి రావడం ప్రయత్నం చేస్తారు వాళ్ళు. Right. Thank you very much. And that's the lesson for today. I really appreciate you all coming. You were fantastic.